Good morning, ma'am. Good morning, ma'am. Okay, good afternoon. Good morning. And now let me start the class. Where are we? Which topic were we discussing about? What is today? Health and needs of adolescents is completed. Health needs of adolescents is completed. Is it completed? Finished? Yes, ma'am. Completed. Alright. Health needs of children, health needs of adolescents, we have finished. Now let us compare between the needs of children and adolescents. Can you compare? పిల్లలకి అవసరాలు ఏ విధంగా ఉంటాయి, అడలసెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలకి ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మీరు అడలసెంట్ స్టేజ్ అన్నప్పుడు మీరు కూడా పిల్లలు అంటున్నారు కదా మేడం, వాళ్ళు కూడా పిల్లలే కాకపోతే మనం సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ ట్రీట్ 3 to 11 years of kids as children and 11 or 12 to 18 years 19 years age group kids as adolescents. కాకపోతే ఇది డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ లో డిఫరెంట్. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అది ఏం చేస్తుంది అంటే 1 year 12 months ఏజ్ ఉన్నటువంటి పిల్లల్ని 1 year ఏజ్ ఉన్నటువంటి పిల్లల్ని ఒక గ్రూప్ గాను 1 to 20 years ఏజ్ అరౌండ్ 19 or 20 years ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ 1 year వాళ్ళని ఇన్ఫాంట్స్ ని 1 to 19 years ఏజ్ లో ఉన్నటువంటి పిల్లల్ని చిల్డ్రన్ అని రిఫర్ చేస్తుంది. కాకపోతే వీళ్ళందరూ పిల్లలే. అడల్ట్హుడ్ వచ్చే వరకు వీళ్ళని పిల్లల్లాగానే ట్రీట్ చేస్తాము. ఎందుకు అనంటే వన్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ దట్ దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇండిపెండెంట్ ఫర్ ఆల్ ద నీడ్స్, వాట్ ఎవర్ ద ఫిజికల్ నీడ్ ఆర్ మెంటల్ సపోర్ట్ ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఏదైనా దే డిపెండ్ అపాన్ ద ఎల్డర్ పీపుల్ in the family. As they are not independent, they are dependent on others. అందువల్ల వాళ్ళందరినీ మనం పిల్లలు అని రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనము సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము వీఆర్ స్టడీ సెపరేట్లీ ద హెల్త్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ హెల్త్ నీడ్స్ ఆఫ్ అడలసెంట్స్. ఆల్రెడీ చూసాము. నౌ లెట్ us కంపేర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ అడలసెంట్స్. ఇప్పుడు పిల్లల యొక్క ఫిజికల్ బాడీ ఇఫ్ యూ టేక్ ఇట్ ఈస్ వెరీ టెండర్. డూ యూ అగ్రీ? As it is, as the skin is similar with respect to its tenderness to adolescents, is it the same? The tenderness of the skin or the toughness of the skin, is it the same? No, it is different. మరి పిల్లల యొక్క స్కిన్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి. మనం we enjoy touching them also. It is very tender, it is very soft. ఇలా అడల్సెంట్ స్టేజ్ లో పిల్లలకి కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క స్కిన్ చాలా టెండర్ గా ఉంటుంది. ఎందుకు అనంటే చిల్డ్రన్స్ స్కిన్ ఈజ్ అండర్ కెరటినైజ్డ్. అంటే కెరాటిన్ అనే ప్రోటీన్ ఇంకా డెవలప్ అవ్వలేదు పిల్లల యొక్క స్కిన్ లో. అదే అడల్సెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకున్నా, అడల్ట్హుడ్ ఎంటర్ అయిన వాళ్ళని తీసుకున్నా, ఇట్ ఈస్ కెరటినైజ్డ్. అంటే మన స్కిన్ లో లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్, ఇట్ ఈస్ అవుటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్. నెక్స్ట్ కమ్స్ ద డర్మిస్, లైక్ దిస్. మనకు మన స్ట్రక్చర్ ఆఫ్ ద స్కిన్ కనుక చదివితే మీరు పైన ఎపిడర్మిస్ ఉంటుంది. ఎపి మీన్స్ ఆన్ ద టాప్, అపాన్. ఆ పైన ఉన్నటువంటి లేయర్ లో ఆ ఎపిడర్మిస్ లో బేస్ ఆఫ్ ద ఎపిడర్మిస్ ఈ కెరాటిన్ అనే ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. మెల్లగా బేసల్ సెల్స్ లో ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోటీన్ పైకి వచ్చి చేరుతుంది. అంటే సూపర్ఫిషియల్ ఆర్ టాప్ లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్ కి వచ్చి చేరుతుంది. ఈ కెరాటిన్ వల్ల కాస్త టఫ్నెస్ స్కిన్ కి వస్తుంది. ఈ పిల్లలకి ఇది అండర్ కెరాటినైజ్డ్ కాబట్టి కెరాటిన్ అంతగా ప్రొడ్యూస్ అవ్వలేదు కాబట్టి చాలా టెండర్ ఉంటుంది వాళ్ళ స్కిన్. మరి ఇలా అండర్ కెరాటినైజ్డ్ ఉన్నటువంటి పిల్లల స్కిన్ లోకి ఈజీగా టాక్సిన్స్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ళని చాలా వీ కేర్ దమ్
with utmost care. We take utmost care in order to protect them from the toxins which can enter through the skin into their body. ఈ చిన్న పిల్లలు లైక్ టిల్ 7 or 8 or 9 years వరకు మనం చాలా జాగ్రత్తగా కాపాడుతాం, ఎందుకంటే టాక్సిన్ స్కిన్ నుంచి కూడా ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది వెన్ కంపేర్ టు అడలసెన్స్. మరి అడలసెన్స్ ని తీసుకుంటే వాళ్ళ స్కిన్ కాస్త కెరటనైజ్డ్ కాబట్టి సేమ్ ఎక్స్పోజర్ ఇచ్చిన ఈ టాక్సిన్స్ కి సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ అడల్సెన్స్ కి చిల్డ్రన్ కి ఇచ్చినప్పటికీ చిల్డ్రన్ ఆర్ హైలీ susceptible and quickly these toxins can enter through their skin and into their body and cause one or the other complication. ఈ రకంగా ఇక్కడ డిఫరెన్స్ ఉంది. వాళ్ళ హెల్త్ ఎలాగ డిస్టర్బ్ అవుతుంది అంటే త్రూ స్కిన్ కూడా యాజ్ ఇట్ ఈస్ వెరీ టెండర్ టాక్సిన్స్ ఈజీగా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అంత టఫ్ లేదు. నెక్స్ట్ రెస్పిరేటరీ రేట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ లో ఎక్కువగా రెస్పిరేటరీ రేట్ ఉంటుంది. యూనిసెఫ్ ని మనం ఇక్కడ మర్చిపోవాలి, అందరినీ చిల్డ్రన్ అంటుంది అది 19 years వరకు. మనం సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చిల్డ్రన్ ని అడల్సెంట్ స్టేజ్ ని మనం కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల్లో రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉంటుందా, అడల్సెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల్లో రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉంటుందా, మీరు చెప్పండి. చిల్డ్రన్ మ్యామ్ దే హావ్ హై రెస్పిరేటరీ. పిల్లల్లో ఈ చైల్డ్హుడ్ స్టేజ్ కన్నా ఇన్ఫాంట్స్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది రెస్పిరేటరీ రేట్. మీరు స్కానింగ్ కనుక తీస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఫీటస్ ని టిషా స్కానింగ్ అని తీస్తారు, అక్కడ ఇంకా ఎక్కువ కనబడుతుంది వాళ్ళ హార్ట్ బీట్ కానీ ఏదైనా. ఇలా బీటప్ ఎంత ఏజ్ తక్కువ ఉంటే హార్ట్ బీట్ అవనివ్వండి, రెస్పిరేటరీ రేట్ అవనివ్వండి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్ ని అడల్సెంట్ స్టేజ్ ఉన్నటువంటి పిల్లలతో కంపేర్ చేస్తే వీళ్లకు ఎక్కువ. మరి ఏదైనా టాక్సిన్ తోని లేదంటే కెమికల్ ఆర్ రేడియోలాజికల్ ఇన్సిడెంట్స్ తో వీళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళ పల్మనరీ రూట్ ద్వారా ఎంటర్ అయ్యేటటువంటి హార్మ్ఫుల్ కెమికల్ వీళ్ళలో ఎక్కువగా జరుగుతుంది. ఎవరిలో? children compared to the children belonging to the stage of adolescence. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా రెస్పిరేషన్ ప్రాసెస్ ని క్యారీ అవుట్ చేస్తారు, అంటే ఎక్కువ బ్రీతింగ్స్ జరుగుతాయి, ఈ పల్మనరీ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఇంటేక్ ఆఫ్ దీస్ కెమికల్స్ విచ్ వర్ ప్రెసెంట్ యాజ్ కంటామినెంట్స్ ఇన్ దర్ సరౌండింగ్స్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు ద చిల్డ్రన్ బిలాంగింగ్ టు ద స్టేజ్ ఆఫ్ అడలసెన్స్. ఈ రకంగా కూడా వీళ్ళు రిస్క్ గ్రూపే కంపేర్ టు అడలసెన్స్. స్కిన్ ద్వారా టాక్సిన్ ఎంటర్ అవ్వాలి అన్నా, ముక్కు ద్వారా లోపలికి కెమికల్ ఆర్ రేడియోలాజికల్ సబ్స్టాన్సెస్ ముక్కు ద్వారా కూడా బాడీలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఈ చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల్లో జరుగుతుంది. సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇచ్చినప్పటికీ వీళ్ళు దే ఆర్ హైలీ ససెప్టబుల్, ఎందుకంటే వీళ్ళలో రేట్ ఎక్కువగా ఉంది. అక్కడ స్కిన్ చాలా టెండర్ గా ఉంది, ఇక్కడ రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా ఉంది. కమింగ్ టు ద అదర్ థింగ్, food and let us take different contaminants like sources of contaminants like food and water. What is a contaminant? Before going to food and water as contaminants to study, what is a contaminant? CONTAMINANT, which is polluted. Which causes contamination is called as contaminant, right? ఏదైతే కంటామినేషన్ ని కాజ్ చేస్తుందో ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ ని మనం కంటామినెంట్ అంటాము. ఇక్కడ ఫుడ్ వాటర్ కంటామినేట్ అయిపోయింది త్రూ సమ్ ఏజెంట్స్. మరి అటువంటి ఫుడ్ వాటర్ గనక చిల్డ్రన్ తీసుకుంటే, మీకు చిల్డ్రన్ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ లేటర్ చైల్డ్హుడ్ పిల్లలు గుర్తుకు రావాలి. వీళ్ళు అటువంటి ఫుడ్ వాటర్ తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. Ma'am, they will have like diarrhea, typhoid, like water, malaria, water disease, malaria vector borne disease. ఈ ఫుడ్ అండ్ వాటర్ borne diseases కి కూడా ఎవరు ఎక్కువ ససెప్టబుల్ చెప్పాలి, మీరు కంపేర్ చేసి చెప్పండి. adolescents are like more like less this one ma'am compared to less susceptible. yes, because as the
season changes, the frequency of falling illness by the children is more compared to adolescents. ఎందుకు అది అలా ఎందుకు జరుగుతుంటుంది? Due to మేడం. ఇమ్యూన్ స్టేటస్ ని బట్టి ఉంటుంది. యాజ్ ద ఏజ్ పాసెస్ బై ద చైల్డ్ బికమ్స్ మోర్ లైక్ ఇమ్యూనైజ్డ్. ఇమ్యూన్ స్టేటస్ గానీ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, గ్రోత్ బాగా జరుగుతుంది కాబట్టి గ్రోత్ పెరిగిన కొద్దీ ఇమ్యూన్ స్టేటస్ కూడా పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ తగ్గుముఖం పడుతుంది. మరి ఫుడ్ అండ్ వాటర్ కంటామినెంట్స్ ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ కి చిల్డ్రన్ ఆర్ మోర్ ససెప్టబుల్, ఆర్ చిల్డ్రన్ ఆర్ హైలీ ససెప్టబుల్, children are very vulnerable to have all these diseases because of food and water contaminants when compared to children belonging to the stage of adolescence. మరి వీళ్ళకి మెడికేషన్ ఎలా ఇస్తాము పిల్లలకి? మనకు తెలుసు ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ జరిగితే పిల్లలు, మనం తిన్నాం అనుకోండి పెద్ద బాధ అనిపించదు. అదే పిల్లలు తిన్నారనుకోండి మనకు భయం వేస్తుంది, ఏమవుతుందో, వామిట్ చేస్తారా లేకపోతే ఇంకేదో ఏదైనా డయేరియా ప్రాబ్లం వస్తుందా అని మనం భయపడతాము. ఎందుకు అంటే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు అంటే బికాస్ ఆఫ్ లెస్ ఇమ్యూన్ సిస్టమ్. మరి వీళ్ళకి మెడికేషన్ ఏ విధంగా ప్లాన్ చేస్తామో చెప్పండి. అయిపోయింది, డాక్టర్ దగ్గర వెళ్ళాము. ఎవరి దగ్గర వెళ్తాము పిల్లల్ని తీసుకుని? చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఏమనాలి? పీడియాట్రిషియన్. మరి పీడియాట్రిషియన్ దగ్గరకు వెళ్ళి మనం చూపిస్తాము. ఆ బ్రాంచ్ ఆఫ్ స్టడీని, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ కాల్డ్ as పీడియాట్రిక్స్. ఆ పర్సన్ ని పీడియాట్రిషియన్ అని అంటాము. ఆ పీడియాట్రిషియన్ ఏం చేస్తాడు? పిల్లల యొక్క ఏ ఆస్పెక్ట్ ని చూసి మెడికేషన్ ప్లాన్ చేస్తాడు. according to their weight According to their weight and body size, he plans the medication to be given to treat the above kind of illnesses. Next వచ్చేసి let us look into the social development. What is social development? mingling with the people. మనము what is social development? We are highly socialized now. As we were in the stage of adulthood, we were highly socialized animals. మరి సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం హైలీ సోషలైజ్డ్ అంటే మనకి ఇప్పుడు ఏం వచ్చింది, మనం ఏం నేర్చుకున్నాము? How to behave with others, how to behave. We have learned how to behave with others. One point. Next, how to mingle with the society, like adjusting along with the society. mingle, nothing but how to maintain social relationships. ఇంకా others, మీకేం తెలుసు చెప్పండి. మీరు సోషాలజీ కూడా విన్నారు. Their learning capabilities will be different in social status, ma'am. ఓకే, మనం సోషల్ స్టేటస్ ని బట్టి లెర్నింగ్ క్యాపబిలిటీస్ డిఫర్ అవుతాయా? Yes, ma'am. In adolescents and in children, and the social development జరుగుతుంది. See, as the stage and age passes by, social development అనేది కూడా ప్రోగ్రెస్ ఉంటుంది. ఆ సోషల్ డెవలప్మెంట్ లో యూ కెన్ సీ ద ప్రోగ్రెస్. సోషల్ రిలేషన్షిప్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. దే గెట్ ఈజీలీ అట్రాక్టెడ్ అండ్ వీళ్ళు children, they are very much only for particular person, but in adolescence they keep on changing their social relationships. ఓకే, ఇక్కడ మనము వారు ఎలా మార్చుతారు అనే దానికన్నా ఎలా రిలేషన్షిప్స్ ని మెయింటైన్, అసలు రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడం నేర్చుకున్నారా లేదా? ఇప్పుడు మనకు పాయింట్ ఆఫ్ వ్యూ, సోషల్ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడము, నాలెడ్జ్ ని గెయిన్ చేయడము, ప్రాపర్ బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేయడము, చాలా స్కిల్స్ ని నేర్చుకోవడము. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు లీడ్ సోషల్ లైఫ్ వీ నీడ్ స్కిల్స్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ అ వెరీ సక్సెస్ఫుల్ వే. ఇవన్నీ నేర్చుకోవడము, ఇందులో ప్రోగ్రెస్ కనుక ఉంటే మనకు సోషల్ డెవలప్మెంట్ జరిగినట్టే. మరి ఇటువంటి సోషల్ డెవలప్మెంట్ జరగడానికి హూ విల్ హెల్ప్ ద చిల్డ్రన్ అండ్ ఆల్సో ద అడల్సెంట్స్? Family and society. ఇంకా రైట్ అదర్స్, ఫ్రెండ్స్, వెరీ గుడ్. ఇంకా ఫ్యామిలీ, సొసైటీ, ఫ్రెండ్స్.
నైబర్స్ మ్యామ్. నైబర్స్, రిలేటివ్స్, ఎవరు లేరు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాము. అంటే డైరెక్ట్ గా ఫ్రమ్ ద మెంబర్స్ హూ టేక్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎ ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ నుంచి డైరెక్ట్ గా నాలెడ్జ్ ని రిసీవ్ చేసుకుంటాము, బిహేవియర్స్ ని నేర్చుకుంటాము, స్కిల్స్ ని నేర్చుకుంటాము. ఇండైరెక్ట్ గా బై అవర్ పార్టిసిపేషన్ ఇన్ ద సొసైటీ, by our participation in the school, our participation in the neighborhood, ఇటువంటి రిలేషన్షిప్స్ తో మనము సోషల్లీ we can develop ourselves. ఇండైరెక్ట్ గా వాళ్ళందరి ద్వారా డైరెక్ట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ తో we learn social lessons from all of the above. మనం డైరెక్ట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సోషల్ లెసన్స్ నేర్చుకుంటాము. మళ్ళీ సోషల్ లెసన్ అంటే మేము మీ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ లోకి కాదు, అందులో ఉన్న పాఠాలతో పాటు మెనీ అదర్ స్కిల్స్, మెనీ అదర్ థింగ్స్ ఆల్సో వి లెర్న్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ learning directly, indirectly also we learn from many other people such as friends, relatives, neighborhood, society, etc. from the school also. ఇలా ఈ సోషల్ డెవలప్మెంట్ లో కూడా చేంజ్ ఉంటుంది. పిల్లల్లో కాస్త తక్కువ ఉంటుంది, అడల్సెంట్ స్టేజ్ పిల్లల్లో సోషల్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు రిలేట్ అయ్యే ఏరియా ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి then what about developing emotions or feelings with respect to children and adolescents? అని ఫైనల్ గా చెప్పాలి అంటే మరి ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్ బాగా జరిగిపోయినట్టు చెప్పండి అడolescent స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల్లో. ఇప్పుడు లెస్ సోషల్ డెవలప్మెంట్ జరిగింది చిల్డ్రన్ లో అని అన్నాను, అడolescents లో కాస్త ఎక్కువ అన్నాను, కానీ దే ఆర్ హైలీ సోషలైజ్డ్ అని మనం చెప్పుకోవడానికి లేదు. బోత్ ద స్టేజెస్ ఆర్ స్టిల్ in the process of developing social development. సామాజిక అభివృద్ధి డెవలప్ చేసుకునే క్రమంలో రెండు స్టేజెస్ లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. కంప్లీట్ గా జరిగింది, కంప్లీట్ ప్రోగ్రెస్ సాధించారు అని చెప్పడానికి ఏ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు అర్హులు కారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ సోషల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇస్ కమింగ్ టు ఎమోషనల్ డెవలప్మెంట్. What about emotional development? Ma'am, Seema is waiting. మీరు చెప్పాలి, what is emotional development? Ma'am, reacting to the situations. Both need to develop, ma'am, because in adolescence it is a transition state. So they transfer from childhood like children to teenage, again they need to go to like adult age. So both stages they are very sensitive towards the situations. Okay. Both are developing situations according to me. బోత్ స్టేజెస్ లో ఉన్న పిల్లలు మీరు చెప్పినట్టు వాళ్ళు ఎమోషన్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చేయాలి. ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని రికగ్నైజ్ చేసి అవి పాజిటివ్ వేలో డెవలప్ చేసుకోవడానికి రెండు స్టేజెస్ లో ఉన్న పిల్లలు నేర్చుకునే క్రమంలోనే ఉన్నారు, కానీ మొత్తం డెవలప్ అయింది అని మనం చెప్పడానికి లేదు. ఇక్కడ కంపారిజన్ వైడ్ చూస్తే బోత్ ద స్టేజెస్ ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే, అండ్ ఇప్పుడు ఆర్ ద చిల్డ్రన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ ఆర్ అడolescent స్టేజ్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్? ఎవరు ఇండిపెండెంట్ కాదు, ఫైనల్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిపెండెంట్. కాకపోతే డెసిషన్ మేకింగ్ లో ఎవరు కొద్దిగా ఇండిపెండెంట్ చెప్పండి. హూ ఈస్ ఇండిపెండెంట్ అనే దానికన్నా హూ ఈస్ హ్యావింగ్ ద ఎబిలిటీ ఆర్ మోర్ ఎబుల్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ఆర్డర్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్? అడల్ట్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే అడల్సెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల కన్నా చాలా చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళు అంతగా డెసిషన్స్ తీసుకోలేరు. వాళ్ళకి హెల్త్ కి ఏం కావాలి అనేది వాళ్ళకి అంత అర్థం కాదు. వీళ్ళకి కొంత నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి, కొన్ని స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, నాలెడ్జ్ వైజ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు హెల్త్ ఎక్కువగా వచ్చింది కాబట్టి దే కెన్ మేక్ డెసిషన్స్ ఇన్ ఆర్డర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ కంపేర్డ్ టు ద చిల్డ్రన్ బిలాంగింగ్ టు ద స్టేజ్ ఆఫ్ చైల్డ్హుడ్. ఇంకొకటి అడల్సెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల్ని కనుక చూస్తే, యాజ్ యూ సెడ్, సోషల్ డెవలప్మెంట్ లో మీరు ఇందాక చెప్పినటువంటి పాయింట్, దే ఆర్ మోర్ ఎక్స్పెరిమెంటల్ కంపేర్డ్ టు ద చిల్డ్రన్ బిలాంగింగ్ టు ద స్టేజ్ ఆఫ్ చైల్డ్హుడ్. ఇన్ వాట్ వే దే ఆర్ ఎక్స్పెరిమెంటల్?
they are not only experimental, they indulge in high risk behaviors too. అదే నిన్న మనము హెల్త్ నీడ్స్ ఆఫ్ అడల్సెన్స్ లో చూసుకున్నాము. హై రిస్క్ బిహేవియర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాలిజం, అబ్యూజెస్, సబ్స్టెన్స్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ నాట్. అందులో అటువంటి హై రిస్క్ బిహేవియర్స్ ని ఎగ్జిబిట్ చేయడానికి వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారని, ప్రయోగాలు చేస్తారు. ఇది సిగరెట్ తాగితే ఎలా ఉంటుంది, ఇటువంటివన్నీ చేసే పిల్లలు ఎక్కువగా ఎవరు అంటే అడలసెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు. చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు అంత ఎక్స్పెరిమెంటల్ కారు ఇఫ్ యూ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. మరి ఇటువంటివి కూడా ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్ ఆఫ్ అడలసెన్స్. మనం కంపేర్ కనుక చేస్తే అడలసెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు చాలా ఎక్స్పెరిమెంటల్ అంటే అన్ని ట్రై చేసి చూడాలనే కోరిక వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఇక్కడ కంపారిజన్ లో కనుక అనుకోవాలి ఏంటి అని అంటే, యాజ్ బోత్ ద స్టేజెస్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. ఎలా చిల్డ్రన్ అండ్ అడలసెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు హౌ ఆర్ దే డిపెండెంట్ ఆన్ అదర్స్? విల్ యూ ఎలాబొరేట్ ఇట్? యూ కెన్ గెస్. నేను ఏమంటున్నాను, చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు డిపెండెంటే, అడలసెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు డిపెండెంటే. ఇన్ వాట్ వే అండ్ హౌ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్? ఇందాకనే కదా మేడం వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు అని అనుకున్నాము. కాకపోతే ఎంత డెసిషన్ తీసుకున్నా దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. క్రిటికల్ సిచ్యువేషన్స్ లో బోత్ కెనాట్ హ్యాండిల్, అంటే సడన్ చేంజ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా అరైజ్, మనీ ఒకటి, ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో దే కెనాట్ టేక్ డెసిషన్స్ ఎందుకంటే దే ఆర్ నాట్ ఫుల్లీ డెవలప్డ్, అంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి అనుభవం లేదు, వాళ్ళు తీసుకోలేరు డెసిషన్స్. సో ఫైనలీ దే నీడ్ టు హ్యావ్ ఎ సపోర్ట్. ఏ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకైనా సపోర్ట్ కావాలి, కానీ ఇక్కడ వీళ్ళకు పొలిటికల్ పవర్ లైక్ ఎకనామిక్ పవర్ ఉండదు. అంటే డబ్బులు సంపాదించే స్టేజ్ లో వాళ్ళు లేరు కాబట్టి దే హ్యావ్ టు డిపెండ్ కంప్లీట్లీ అపాన్ అదర్స్ ఇన్ ఆర్డర్ టు మీట్ దేర్ డిఫరెంట్ నీడ్స్. అంటే మనీ అనేది ఒక అవసరం ఉండదు, మనకు మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, ఇలా చాలా రకాలైన సపోర్ట్ ఆర్ హెల్ప్ children and adolescents need to have from the elder members in the family. In that way, as they are not fully developed, as they are not independent, they are dependent on others in order to meet their needs. Ila depend aye kramamulo మరి they depend not only on the family members but many people around them. మరి ఇలా డిపెండెన్సీ ఉన్నప్పుడు మనం చాలా పేపర్ లో చదువుతూనే ఉంటాం, వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ కి, అబ్యూస్ కి లోన్ అవుతారు. ఎటువంటి అబ్యూస్ అయినప్పటికీ వాళ్ళు చాలా డేంజర్స్ లో పడుతూ ఉంటారు. మరి ఇటువంటప్పుడు కూడా వాళ్ళ హెల్త్ పైన ప్రభావం చూపించే ఆస్కారం ఎక్కువ. మనం పిల్లల్ని చూస్తూ ఉంటాము, అబ్యూస్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. రెగ్యులర్లీ వి సీ ఇన్ ద న్యూస్ పేపర్ అండ్ ఆల్సో ఇన్ ద న్యూస్. వీళ్ళను టీచర్స్ ని కూడా, దురదృష్టం ఏంటంటే చెప్పుకోకూడదు, దెర్ ఆర్ మెనీ టీచర్, నాట్ మెనీ అని నేను రిఫర్ చేయను, సమ్ టీచర్స్, అండ్ మెనీ అంటే చాలా మంది వస్తారు, ఫ్యూ టీచర్స్ అని చెప్పాలి, బాగా కరెక్ట్ గా చెప్పాలి అంటే, వాళ్ళు కూడా పిల్లల్ని హరాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ కి కాంప్లెక్స్ సోషల్ సిచ్యువేషన్స్ అంటాము వీటిని. ఇటువంటి సిచ్యువేషన్స్ లో పిల్లలు గాని అడలసెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ పిల్లలకి జబ్బు లేదు, రోగం లేదు, వాళ్ళు వేరే వాళ్ళ నుంచి ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇటువంటి ఇబ్బందులకు గురవుతే దాని యొక్క ఇంపాక్ట్, ప్రభావము పిల్లల పైన ఎలా పడుతుంది? మెంటలీ దే విల్ బి డిప్రెస్డ్ మేడం. డిప్రెషన్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమి చెప్పాలి తెలియదు. Ma'am, they become introverts, ma'am. They don't want to share their feelings. They lock themselves in a room or they isolate from the society. Yes. ఇంకా అలా వాళ్ళ బిహేవియర్ లో కూడా మార్పు వస్తుంది. ఇలా డిప్రెస్డ్ పిల్లలు సరిగా తినరు, వాళ్ళ ఫిజికల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మరి ఇక్కడ కాజిటివ్ ఏజెంట్ ఏంటి? నాట్ ఏ మైక్రో ఆర్గనిజం. There are many other agents who are going to spoil the health of the children as well as the health of the adolescents.
ఇలా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ మనం ఇందాకే చెప్పుకున్నాము, చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ అడోలసెంట్స్ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. మరి హెల్త్ వర్కర్స్ గానీ డాక్టర్స్ గానీ హౌ దే నీడ్ టు వర్క్ విత్ ద పేషెంట్స్, దే హ్యావ్ టు కంబైన్ ద పేషెంట్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ ద హోల్ ఫ్యామిలీ. ఆ పిల్లల యొక్క పరిస్థితిని ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేయాలి. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్సో దే ఆర్ డిపెండెంట్ అపాన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద పేరెంట్స్ ఆర్ ద గ్రాండ్ పేరెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా వాళ్ళకి ఎదురయ్యే ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి ఎదురయ్యేటటువంటి సిచ్యువేషన్స్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ దర్ రోల్ ఇన్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్. ఇంకా ఫర్దర్ గా వాళ్ళలో డెవలప్మెంట్ ప్రాపర్ గా ఉండాలి అంటే ఈ పర్టికులర్ స్టేజ్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ ప్రాపర్ గా జరగాలి. ఇలా పిల్లలకి అడలసెన్స్ కి మధ్యన we have compared regarding the health needs or the needs of children and adolescents. Now let us look into health needs of differently abled children. దీని గురించి మీరు ఒక పేపర్ చదువుకుంటున్నారు, ఇప్పుడు చదువుతున్నారా లేదా? Inclusive ప్రాక్టీసెస్. అండ్ ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా మీరు ఆల్రెడీ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ చదువుతున్నారు కాబట్టి యూ కెన్ ఈజీలీ ఆన్సర్ మై క్వశ్చన్. హూ క్యాన్ బి కాల్డ్ యాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్? అదర్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు చెప్పిన వాళ్ళే చెప్తే వేరే వాళ్ళు వెళ్ళిపోయారు అని నేను అనుకుంటాను. disabled children, ma'am. మీరు డిజేబుల్డ్ అంటారు, మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే సరే డిజేబుల్డ్ అనుకోండి. హూ కెన్ బి కాల్డ్ యాజ్ డిజేబుల్డ్ చిల్డ్రన్? The children who are having the problems of hearing or deaf and dumb and physically handicapped, those children come under disabled children. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళని మనం డిజేబుల్డ్ చిల్డ్రన్ అని అంటున్నాము. అంటే ఎందుకు మీరు వాళ్ళని డిజేబుల్డ్ అని అంటున్నారు అంటే దే కెనాట్ పర్ఫార్మ్ ద రెగ్యులర్ యాక్టివిటీస్ జస్ట్ లైక్ నార్మల్ కిడ్స్. నార్మల్ గా ఉన్నటువంటి పిల్లలు పర్ఫార్మ్ చేసినట్టు వీళ్ళు పర్ఫార్మ్ చేయలేరు, ఎందుకంటే దే ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ. అందుకోసం వాళ్ళను మనము డిసేబుల్, ఏబుల్ కి యాంటోనిమే డిసేబుల్. ఏబుల్ పిల్లలు ఎవరు ఇక్కడ? నార్మల్ కిడ్స్. మరి డిసేబుల్ ఎవరు? వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వాళ్ళ డైలీ యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్ ని సరిగ్గా చేయలేనటువంటి పిల్లల్ని మనము డిసేబుల్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని కూడా అంటున్నాము. మరి వీళ్ళ యొక్క ఆరోగ్య అవసరాలు ఏ విధంగా ఉంటాయి? హౌ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్? క్యాన్ యూ కమ్ అప్? వీళ్ళ గురించి ఎవరికి తీసుకోవాలి? నేను ఆల్రెడీ చెప్పాను, మనకున్న ఈ చిన్న టాపిక్ లో మీరు ఒక బుక్ నే చదువుతున్నారు. You should not make them feel that they are differently abled or disabled, ma'am. ఓకే, వీ షుడ్ నాట్ మేక్ దెమ్ ఫీల్. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ మనం మోరల్ సపోర్ట్ ఆర్ మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి. అంటే మనలాగా వాళ్ళను కూడా ట్రీట్ చేసినప్పుడు, డిఫరెన్షియల్ యాటిట్యూడ్ చూపించినప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ వద్ద ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా? ఈజ్ దిస్ ఎనఫ్? Appreciation ఉండాలి. Provide facilities also, ma'am. In what way? Infrastructure facilities. Ma'am, educating them to the minimum of their capacity so that they can earn for themselves or they can live their ordinary life. రైట్. ఇంకా We have to provide వాళ్ళకి మీరు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మరి ఎడ్యుకేట్ చేయాలి అని అంటే ఎవరు చేయాలి, ఎలా చేయాలి? There are some inclusive schools. Inclusive schools. What is an inclusive school? teachers should be specially trained, madam. మీరు ఇంక్లూజివ్ స్కూల్ అన్నారు కదా, వాట్ ఈస్ అన్ ఇంక్లూజివ్ స్కూల్? Because the children the disabled children are going to sit along with the normal children and they can be educated equally with those children who are normal. And they are giving same education to the children who are having the children who are able children.
ఎస్ మీరు చెప్పినటువంటి పాయింట్ అబ్సల్యూట్లీ రైట్. దో ద గవర్నమెంట్ is running and many non-governmental organizations are running special schools for the disabled children, our motto should be to as far as possible we have to integrate them with the mainstream schools or mainstream children. అంటే నార్మల్ స్కూల్స్ లో వాళ్ళను కూడా ఇంటిగ్రేట్ చేయాలి, అంటే వాళ్ళను కూడా అలో చేసి ఈ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎందుకు వాళ్ళను ఇలా కలుపుకోవాలి అంటే నాట్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఎక్కడ కూడా వీఆర్ డిఫరెంట్, వీఆర్ డిజేబుల్డ్ అనే లో సెల్ఫ్ ఎస్టీమ్ రాకుండా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి మనం ఇటువంటి స్టెప్ తీసుకోవాలి. స్పెషల్ స్కూల్స్ ఉండనివ్వండి, స్పెషల్ స్కూల్స్ రన్ అవుతాయి. కాకపోతే మైల్డ్ డిజబిలిటీ ఉన్నటువంటి పిల్లల్ని మనం ఈ స్కూల్స్ లో అడ్మిషన్ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో తప్పు లేదు. అటువంటి ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వాలి. ఇంకా ఏం చేయాలి అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనే ప్రోగ్రామ్ కూడా మన స్టేట్స్ లో, యూనియన్ టెరిటరీస్ లో ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ ని క్యారీ అవుట్ చేస్తున్నారు. వాట్ ఈజ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే పిల్లలు ఫిజికల్ ఇంపైర్మెంట్ తోని లేదంటే న్యూరలాజికల్ డెఫిసిట్స్ తో లేదంటే ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ అయినా హియరింగ్ ఇంపైర్డ్ అయినప్పటికీ, విజువల్ ఇంపైర్డ్ అయినప్పటికీ వాళ్ళను ఐడెంటిఫై చేసి ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ లో మనం ఎన్రోల్ గనక చేస్తే వీ కెన్ గెట్ ద సపోర్ట్ ఫ్రమ్ దెమ్. ఈ పిల్లల్ని రెగ్యులర్ గా మనం ఏ డాక్టర్ కి అయితే చూపిస్తామో దట్ డాక్టర్ కెన్ ఆల్సో యాడ్ అవర్ చైల్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ వితౌట్ ద డాక్టర్ సపోర్ట్ ఆల్సో. ఇఫ్ వీ రికగ్నైజ్ ఎనీ డిఫరెంట్ బిహేవియర్ ఆర్ ఎనీ delay in the development process in these children, we can enroll them in early intervention programs. చేస్తే ఏమవుతుందంటే చాలా చిన్న ఏజ్ లో వీళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన విధంలో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి దోహదం చేయడానికి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనే ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్స్ లో, టెరిటరీస్ లో కూడా రన్ అవుతుంది. ఇటువంటివి అవైల్ చేసుకోవాలి బెనిఫిట్స్. ఇంకా ఏం చేయాలి చెప్పడా? Ma'am, is this early intervention program is only for mild disabilities or major disabilities also? Mild or major, whatever it is. ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్, వాట్ ఈజ్ ఎర్లీ ఇంటర్వెన్షన్? చాలా చిన్నగా ఉన్నప్పుడే, వాళ్ళు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నప్పుడే వాళ్ళని ఐడెంటిఫై చేస్తే, నెసెసరీ సపోర్ట్ ఇస్తే వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏజ్ కి తగ్గట్టుగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. లేట్ గా మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ గ్రోత్ ఉంటుందేమో, డెవలప్మెంట్ హిండర్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏజ్ ప్రకారం డెవలప్ అయ్యేలా ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తాయి. మరి ఇది ఎంతవరకు రన్ అవుతుందో ఐడియా లేదు, కానీ ఇన్ ఆన్లైన్ వీ హ్యావ్ కాంటాక్ట్ నంబర్స్ టు in order to enroll our children if our child is having any disability. దాన్ని యాజ్ ఎ పేరెంట్ గా we need to identify, as a doctor need to identify. ఇంకా కిండర్ గార్టెన్ టీచర్స్ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ కు వెళ్ళాలి అంటే we need to pass కిండర్ గార్టెన్. ఈ కిండర్ గార్టెన్ టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఎటువంటి కిండర్ గార్టెన్ లేదు కాబట్టి అంగన్వాడీస్, బాలవాడీస్ ఉంటాయి. అక్కడ ఆ టీచర్ అయినప్పటికీ ఎవరైనా కిండర్ గార్టెన్ టీచర్స్ ఏం చేయాలి అంటే చాలా కీన్ గా పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. ఏ పిల్లలైనా మెంటల్ రిటార్డ్నెస్ తో బాధపడుతున్నారా, ఏదైనా హియరింగ్ ఇంపైర్మెంట్ ఉందా, ఎవరిలో విజువల్ ఇంపైర్మెంట్ ఏదైనా ఉందా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయడంలో కిండర్ గార్టెన్ టీచర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే దే స్పెండ్ టైమ్, దే గివ్ మెనీ యాక్టివిటీస్ టు ద కిడ్స్ అండ్ దే షుడ్ keenly observe the children and identify if the child is facing any difficulty in hearing, seeing or moving or talking. ఇవన్నీ ఐడెంటిఫై చేసి దానికి సపోర్టివ్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. స్కూల్లో మరి ఎటువంటి ప్రొవిజన్స్ మనము ఈ పిల్లలకి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలకి కల్పించవచ్చు చెప్పండి? వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వాళ్ళకు సపోర్టివ్ వేలో మనం ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించవచ్చు? మీరు విన్నారు, ఇటువంటి మాటల గురించి మీరు విన్నారు. స్కూల్స్ లో ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇంటిగ్రేట్ చేశారు, ఇన్వాల్వ్ చేశారు, ఇంక్లూడ్ చేశారు. ఎవరిని? డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ లో ఇంక్లూడ్ చేశారు.
మరి ఇటువంటి ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ ఆర్ విజువలీ ఇంపైర్డ్ ఆర్ హియరింగ్ ఇంపైర్డ్ ఆర్ స్పీచ్ డిఫెక్ట్ ఆర్ మెంటలీ రిటార్డెడ్ ఇటువంటి పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. వాళ్ళందరికీ తగ్గట్టుగా మీరు ఎటువంటి ప్రొవిజన్స్ ని స్కూల్లో కల్పిస్తారు చెప్పండి. మరి ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. మీరు ఇంక్లూడ్ చేసుకున్నంత మాత్రాన నో యూజ్. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ దెమ్, వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి కల్పించాలి. ఎలా కల్పించగలరు ఇప్పుడు మీరు అపాయింటింగ్ స్పెషల్ టీచర్స్ టు టీచ్ దెమ్ మ్యామ్. స్పెషల్ టీచర్స్ ని అపాయింట్ చేయకపోయినప్పటికీ ఈ ఉన్న టీచర్స్ కి ఓరియంటేషన్ ఇవ్వచ్చు. హౌ టు డీల్ విత్ దిస్ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అని, హౌ టు డీల్ విత్ స్పెషలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అనేది ఈ స్పెషల్ బియర్డ్ చేసినటువంటి టీచర్స్ దగ్గర నుంచి ఓరియంటేషన్ ఇప్పించవచ్చు. ఓకే, వీ హ్యావ్ రిజాల్వ్ ద ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు టీచర్స్. ఇప్పుడు ఫిజికల్ రిసోర్స్ బాగా ఉంది, ఇంకా ఫిజికల్ రిసోర్సెస్ అదర్ దెన్ ద హ్యూమన్ రిసోర్స్ వీ నీడ్ టు సప్లై దెమ్ విత్. ఆ ఫిజికల్ రిసోర్సెస్ ఏంటో, ఎస్పెషల్లీ మెటీరియల్ రిసోర్సెస్ ఏంటో, క్యాన్ యూ నేమ్ దెమ్? హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వాలి, వీల్ చైర్ ఇవ్వాలి, ఇటువంటి ప్రొవిజన్ వాళ్ళకి కల్పించాలి. ఇంకా పెట్టాలి మ్యామ్. ఏం పెట్టాలి? ర్యామ్స్, స్పెషల్ ర్యామ్స్ ఫర్ ద రైట్. ఇంకా మెట్లు ఎక్కని పిల్లలకి ఆ వీల్ చైర్ మీద వెళ్ళిపోవచ్చు. ఇంకా Ma'am, Braille, they should come up with Braille language. Come up with Braille text. Braille language. Braille equipment we need to supply with. Okay. ఇంకా హియరింగ్ ఎయిడ్ ఇవ్వడము, బ్రెయిలీ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయడము, వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడము, క్రచెస్. వాట్ ఈస్ ఎ క్రచ్? CRUTCH. It is a supported instrument for the children who can't walk properly. Yes. It is a long stick with a bent end on the top. This they can place under the armpit as a supportive instrument to walk freely. As they are having an impairment with respect to foot or leg, this crutch, nothing but a long stick which is bent at the top. ఇట్లా వంక ఉండి ఉంటుంది కదా, అది వాళ్ళ ఆంపిట్ కింద పెట్టుకొని వాళ్ళ సపోర్టివ్ లాంగ్ స్టిక్ ని సపోర్ట్ గా యూజ్ చేసి నడుస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ ప్రొవిజన్ ఇస్తే ఏమవుతుంది అని అంటే దే కెన్ లెర్న్ ఫ్రీలీ, అంత ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం వాటర్ సప్లై వాళ్ళు ఉండేటటువంటి ప్లేస్ కి దగ్గరగా, అంటే చాలా డిస్టెన్స్. మన రెగ్యులర్ పిల్లలు అయితే ఇలా బెల్ కొట్టగానే అంత దూరం పరిగెడతారు, 1/2 kilometer దే రన్ ఇన్ 1/2 minute. వీళ్ళు అలా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకు కాస్త దగ్గరగా వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, వాష్ దేర్ హ్యాండ్స్, హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ ఇవ్వడము, టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడము, ఇటువంటివి వాళ్ళు ఉండేటటువంటి ప్లేసెస్ కి, రూమ్స్ కి దగ్గరగా ఉంటే దే కెన్ మూవ్ ఈజీలీ. ఇటువంటి ప్రొవిజన్ మనము స్కూల్స్ లో ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు ఎటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ లో పెట్టినా ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోతే, మెటీరియల్ రిసోర్స్ సరిగా ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళకు కష్టం అవుతుంది. దే మే స్టాప్ కమింగ్. ఇటువంటివి వీ హ్యావ్ టు టేక్ కేర్. And special importance need to be given regarding their personal hygiene, oral hygiene, and communication and interpersonal skills too. What is oral hygiene? Personal hygiene, everything you know. What is oral hygiene? Speaking in good language, ma'am. Hygiene, oral hygiene. Related to their health. బ్రషింగ్ టీత్, బ్రషింగ్ టీత్, ఓరల్ హైజీన్, మౌత్ హైజీన్, హెల్త్ ఆఫ్ ద మౌత్. ఇవి ఎలా సరిగా పెట్టుకోవాలి అనేది, మనము పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి. ఓరల్ హైజీన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ఎ పర్సన్ ఫ్రీ ఫ్రమ్ మెనీ డిసీజెస్. అది చెప్పాలి. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేయడానికి మనము స్పెషల్ ఇంపార్టెన్స్ ఇటువంటి పిల్లలకు ఇవ్వాలి. ఇందాక మీరు చెప్పినట్టు చాలా వెల్ఫేర్ స్కీమ్స్ మన గవర్నమెంట్ లాంచ్ చేసింది, అవన్నీ వాళ్ళకి అందేలా చూసుకోవాలి. ఇన్ విత్ రిగార్డ్ టు ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎయిడ్స్ ఆర్ టూల్స్ ఆర్ కిట్స్, NGOs ఇచ్చినా, లేకపోతే ఎవరైనా దాతలు ఇచ్చినా, లేకపోతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినా, అవన్నీ వాళ్ళకి అందేలా మనం చూసుకోవాలి. నెక్స్ట్
యాజ్ శ్రద్ధ సెడ్, వాళ్ళకి సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఏర్పాటు చేసే విధంగా వాళ్లకు విద్యను అందించాలి. వాళ్ళు త్వరగా వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యేలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఆ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు లాంగ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండొచ్చు. అండ్ ఆన్ ద హోల్ ఎలా ఉండాలి మనము చెప్పండి, విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, యాజ్ అ టీచర్ ఆర్ యాజ్ అ పేరెంట్ ఆర్ యాజ్ అ సిటిజన్, హౌ వీ నీడ్ టు బి విత్ దీస్ పీపుల్. లవ్ అండ్ కేర్, టెండర్ లవింగ్ కేర్ వి నీడ్ టు ఎగ్జిబిట్. అంటే వాళ్ళంటే చిన్న చూపు చూడడము, అసహించుకోవడము ఇటువంటివి చేయకూడదు. వీ హ్యావ్ టు లవ్ దెమ్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ టాపిక్ 1 point. Till 1.1.7 we have finished, and 1.2 is up to you. Will you select a topic of your choice now, or shall I allot? Ma'am, you can allot, ma'am. It would be better. Okay. Then take a pen. Sure, ma'am. Understanding of the body system. First one is musculoskeletal system. ఎవరు మీకు ఆ టాపిక్ అంత ఫెమిలియారిటీ లేకపోతే యూ కెన్ టెల్ మీ, టాపిక్ చేంజ్ చేసుకోవచ్చు. కొంత టిపికల్ గా ఉండేటటువంటివి మనం బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ కి ఇద్దాం. అదర్ మెథడాలజీస్ ఎవరైనా చెప్పగలిగేటటువంటివి ఇవన్నీ. ఇందులో మీకు ఏ డౌట్ వచ్చినా వీ హ్యావ్ అవర్ గూగుల్ తల్లి, వీ కెన్ సర్చ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. No issues for you. You can easily read, you can easily understand, you can easily explain, you can easily write also. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. నేను టాపిక్ ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ చేంజ్ ఆర్ యూ కెన్ లెర్న్. ఓకే, ఇక్కడ ఉన్న ఆర్డర్ వైజ్ అండ్ అలాట్ ద టాపిక్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఫర్ ఫర్జానా అండ్ శ్రద్ధ. ఫర్జానా, ఆర్ యూ దేర్? Farzana, Shraddha, note down your topic, musculoskeletal system. మన స్కెల్టల్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్ రెండు ఇందులో వచ్చేస్తాయి. ఇద్దరికి ఒక టాపిక్. Thank you, ma'am. ఫినిష్డ్? డిడ్ యు నోట్ డౌన్? మళ్ళీ మీరు అడిగితే నా దగ్గర టాపిక్ ఉంటుంది. ఎవరికి ఏమి ఇచ్చానో ఐ విల్ ఫర్గెట్ డెఫినెట్లీ. Ma'am, I'm noting, ma'am. యూ నో డౌన్. నేను ఎప్పుడు అడిగినా టాపిక్ చెప్పేటట్టు ఉండాలి. నెక్స్ట్ నితేష్ అండ్ మంజుల. నితేష్ అండ్ డి మంజుల, నోట్ డౌన్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. Both of you, respiratory system. Manjula. Yes, ma'am. Tell. Note down your topic. Okay, ma'am. Next, Bhargavi G and Hemavati, circulatory system. Yes, ma'am. Bhargavi G and Hemavati, circulatory system. నేను ఇప్పుడు ఎవరిని విత్ రెస్పెక్ట్ టు మెథడాలజీ ఇవ్వడం లేదు. ఇక్కడ మీ రోల్ ఎలా ఉందో, మన ఈ యాప్ లో మీటింగ్ లో ఎలా ఉన్నారో ఇన్ సీరియల్ వైజ్ అండ్ జస్ట్ లుకింగ్ ఇన్ టు యువర్ నేమ్స్ అండ్ గివింగ్ ద టాపిక్. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా నాకు తెలుస్తుంది. నెక్స్ట్ శారద, మౌలిక. జస్ట్ బోత్ ఆఫ్ యూ అన్మ్యూట్. Yes, ma'am. మౌలిక అండ్ శారద Yes, ma'am. అన్మ్యూటెడ్. Yes, ma'am. బోత్ ఆఫ్ యూ డైజెస్టివ్ సిస్టమ్. Okay, ma'am. ఇన్ ఆర్డర్ వైజ్, సిస్టమ్స్ ఆర్డర్ వైజే ఇక్కడ మీ ఆర్డర్ ని చూసి ఇస్తున్నాను. శారద అండ్ హూ ఇస్ అదర్ వన్? Maulika, ma'am. మౌలిక. రైట్. హేమవతి, did I give you? Circulatory system, ma'am. Me and him. Okay, ma'am. శారద ఓవర్. లక్ష్మి సిహెచ్, మానస ఏ. లక్ష్మి సిహెచ్, మానస ఏ,
Yes, ma'am. You take the topic. Bones and their functions, muscles and their functions, joints and their functions. Bones, muscles, joints and their functions. One report now. ఎవరెవరు? లక్ష్మి అండ్ మానస. లక్ష్మి అండ్ మానస, రైట్? నెక్స్ట్ who is this Om Sai Saris? Me, ma'am. Deepti. Deepti. Yes, ma'am. Sriramlu, are you there? Tell me, madam. Okay. Sriramlu and Deepti, common injuries of bones. Common injuries of bones. In that we have two subtopics too. That also you need to cover. అందులో ఫస్ట్ ఎయిడ్ ఇన్ సస్పెక్టెడ్ ఫ్రాక్చర్స్. ఫ్రాక్చర్ జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏమి ఇస్తాము? ఇమ్మొబిలైజింగ్ ఫ్రాక్చర్డ్ బోన్ ఎలా చేస్తాము? రెండు. కామన్ ఇంజురీస్ ఆఫ్ బోన్స్ అని రాసుకోండి, సరిపోతుంది. అందులోనే ఆ రెండు టాపిక్స్ వస్తాయి. ఎనీవే యూ రిఫర్డ్ ద టెక్స్ట్ బుక్ కదా. Ma'am, can you tell those two topics, ma'am? I don't have textbooks. I'll Google it and tell. అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చెప్పమంటున్నారా? Yes, ma'am. ఫస్ట్ ఎయిడ్ ఇన్ సస్పెక్టెడ్ ఫ్రాక్చర్స్. కామన్ ఇంజురీస్ ఏంటో చెప్పండి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తామో చెప్పండి. ఇమ్మొబిలైజింగ్ ఫ్రాక్చర్డ్ బోన్. ఇమ్మొబిలైజింగ్ ఫ్రాక్చర్డ్ బోన్. Yes, ma'am. I've written. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఓం ప్రకాష్ అండ్ శ్రీవాణి. ఓం ప్రకాష్ అండ్ శ్రీవాణి, Madam. respiratory system. Respiratory system. Om Prakash and Srivani, respiratory system. Srivani, are you there? Yes, ma'am. I'm here. Ma'am, Next respiratory system. Nikesh and Respiratory system side. Nikesh, Sai Bhavani. Nikesh and Ramani. Ma'am, Any is the order? already you have Nikesh, Ramani. Nitish finished, ma'am. Nikesh finish. Did I give Yes, ma'am. Nikesh? Yes, ma'am. Next, if S, Ramani and Sai Bhavani. Yes, ma'am. Ramani and Sai Bhavani go for circulatory system. Circulatory system. Circulatory system. Next is Sandhya, Shahnaz. ఇద్దరు అన్మ్యూట్ చేయండి. Shahnaz also. Shahnaz. Sandhya is there but Shahnaz is not there. Digestive system, ma. Okay, ma'am. Sandhya and Shahnaz, digestive system. Okay, ma'am. Shirisha B. Yes, ma'am. Shirisha B, are you there? Yes, ma'am. Bones, no, not bones. Go for circulatory system. Ma'am. Sandhya B, go for not Burra. Sandhya, two Sandhyas we have, I think. Sirishas, ma'am. Two Sirishas there. Two Shirisha. Two Sirishas, ma'am. Now Shirisha B, go for circulatory system. Okay, ma'am. Srujana and Shubhashini.
మ్యామ్ శిరీష ఇంకా శిరీష ఇంకా బి శిరీష ఇంకా ఎవరు మ్యామ్? నువ్వు అయితే నీది రాసేసుకో. ఓకే నీకు ఇప్పుడు ఏం చెప్పాను, ఏ సిస్టమ్ అన్నాను? సర్క్యులేటరీ సిస్టమ్. సుభాషిని, సునీత, both of you unmute. Yes, ma'am. Yes, ma'am. For you, musculoskeletal system. Okay, ma'am. Okay, ma'am. Okay, ma'am. Okay. Now Shravani. Yes, ma'am. Shravani and Shravanti. Shravani and Shravanti, digestive system. ఓకే మ్యామ్. Okay, ma'am. Okay. Still, now Swapna. System is given, ma'am. ఎవరికి ఇచ్చాను? ఇచ్చినప్పటికీ మళ్ళీ రెపిటేషన్. మీకు ఏది ఇస్తే అది ఫాలో అవ్వండి. నౌ స్వప్న పి. పీకి వచ్చేసి అమ్మా, యూ గో ఫర్ నాట్ ద సిస్టమ్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్. Respiratory infections. ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్. ప్రతి దాని గురించి మీరు ఏం చెప్పనక్కర్లేదు. ఏంటి మామూలుగా ఆర్గనిజం ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుంది, అంతవరకు చాలు. వి వాంట్ ద లిస్ట్. ప్రతి ఒక్క దాని గురించి చెప్పాలి అంటే ఒక్కొక్క టాపిక్ కి వీ రిక్వైర్ 10 days. అలా ఏం అవసరం లేదు. జస్ట్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్, వాట్ ఈస్ ద ఆర్గనిజం, హౌ ఇట్ స్ప్రెడ్స్, ఈ మినిమం ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. ఆ జబ్బు ఏంటి, అది ఎలా వస్తుంది, ఏ ఆర్గనిజం ద్వారా వస్తుంది, అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా లేదా, ఏం ట్రీట్మెంట్ ఇస్తారో అవసరం లేదు, అసలు ట్రీట్మెంట్ ఉందా, సెల్ఫ్ ట్రీట్మెంటా, హాస్పిటల్ వెళ్ళాలియా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మినిమం ఇవ్వండి. మీకు చాలా ఉన్నాయి, 9 ఉన్నాయి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి యూ హ్యావ్ 7, 9 + 7. ఓకే స్వప్న పి. Yes, ma'am. నౌ సాయి రచన. Yes, Are you ma'am. there, Rachana? Yes, ma'am. Now go for arthropod-borne diseases and zoonosis. Okay? Arthropod-borne diseases and zoonosis. ఈ ఆర్థ్రోపోడ్స్ ద్వారా యానిమల్స్ ద్వారా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ఏంటి, యు గో ఫర్ దట్. Okay, ma'am. ఓకే. తుల్జారాణి. Tuljarani, write the topic. STDs. Yes, ma'am. STDs, sexually transmitted diseases. What are the different STDs we have? అది చెప్పండి. ప్రతి దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏం అక్కర్లేదు. What is the name of the disease and how it spreads and what is a causative organism? Just say about that. And you also tell prevention and cure of common health problems and diseases. కామన్ గా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హౌ క్యాన్ వి ప్రివెంట్ అండ్ క్యూర్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ప్రివెంట్ చేయగలము, ఈ అంశాల గురించి మీరు చెప్పాలి. రైట్ డౌన్ ద టాపిక్. తుల్జా. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, STDs. 1.2.11.5 in your textbook and 1.2.11.6. ఈ 2 టాపిక్స్ నీవే. ఇంకా రాని వాళ్ళు ఎవరు నాకు చెప్పండి ఇందులో. మ్యామ్ మణి లావణ్య. Jyoti, madam. మణి లావణ్య, సృజన, మణి లావణ్య, గో ఫర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ 1.2.11.7. Ma'am, is there any subtopics in that, ma'am? Because I don't have the... ఏమి లేదు, ఓన్లీ 1 topic, 1 table or form you have in your textbook. You can refer that. ఏ వ్యాక్సిన్ దేనికి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎలా మనము పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తాము అంటే స్కిన్ ద్వారా నోట్లో చుక్కల్లాగా వేస్తామా, ఇంట్రామస్క్యులర్ ఇస్తామా, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఇస్తామా, ఎలా ఇస్తాము పిల్లలకి అనేది చెప్పి
ఎన్ని డోసెస్ ఇస్తాము, ఎప్పుడెప్పుడు ఎవరు unmute చేశారు? మీరు మ్యూట్ పెట్టండి, మళ్ళీ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. Ma'am, Shivajyoti madam, I did not get the topic, madam. Okay, ma. I'll give you after Lavanya. I'll give you. Okay, Universal immunization schedule lo Lavanya, are you hearing? Yes, ma'am. ఏ వ్యాక్సిన్ ఇస్తాము, అది ఏ డిసీజ్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎలా ఇస్తాము, రూట్ ఏంటి, మనము డ్రాప్ లాగా వేస్తామా, ఇంజెక్షన్ ఇస్తామా, ఎలా ఇస్తాము ఆ వ్యాక్సిన్ ని, ఎన్ని డోసెస్ లో ఇస్తాము, ఎప్పుడెప్పుడు ఇస్తాము, షెడ్యూల్ ఏంటి, పుట్టిన ఫస్ట్ మంత్స్ కి ఏమి ఇస్తాము, 1 month కి ఏమి ఇస్తాము, 1.5 month కి ఎప్పుడు ఏ వ్యాక్సిన్ ఇస్తాము, ఎలా ఇస్తాము అనేది మీకు అంత ఇన్ఫర్మేషన్ టేబులర్ ఫామ్ లో ఉంది, అది చూసి చెప్పండి. ఓకే మ్యామ్. మనం పిల్లలకి ఇప్పిస్తాం కదా, మీకు ఈజీనే ఉంటుంది ఈ టాపిక్ కూడా. ఎస్ మ్యామ్. అండ్ గో ఫస్ట్ ఎయిడ్. ఇప్పుడు ఎవరు మిగిలిపోయి ఉన్నారు, ఎవరు చెప్పండి? సృజన. సృజన, ఆర్ యు దేర్? Go for common injuries of bones. Common injuries of bones. Write down. And a small topic called first aid. And with respect to common injuries of bones, what is the first aid you are going to tell? మామూలుగా ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి కూడా చెప్తున్నారు, అంటే మీకు 2 టాపిక్స్. ఓకేనా? Because of the size of the topic, I've given you 2 topics. Common injuries of bones లో ఉన్నాయి ఒక 2 sub topics. ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా చిన్న టాపిక్. మనం ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తాము, ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు కామన్ గా విత్ రెస్పెక్ట్ నాట్ ఓన్లీ టు స్పెసిఫిక్ ఇంజురీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా ఉంటుంది, అందులో ఏముంటాయి, ఎందుకు చేస్తాము ఫస్ట్ ఎయిడ్ అనేది చెప్పాలి. ఓకే, మనం జనరల్ గా డే టు డే లైఫ్ లో చూసేవే ఇవన్నీ. ఇంకా ఎవరు మిగిలిపోయి ఉన్నారు? Shivajyoti madam. శివజ్యోతి గో ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్. Okay, madam. మాధవి. One after yes, Bhagyashree. Just now you have joined, I think. Yes, ma'am. Madhavi, go for circulatory system. Okay, ma'am. No problem. Next, network problems. Bhagyashree, note down your topic. Yes, ma'am. Tell me. Digestive system. Bhagyashree. Digestive system. ఆర్గనిజమ్స్ పేర్లు అవి వచ్చినవి మాత్రమే బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ కి ఇచ్చాను. మిగతా టాపిక్స్ అన్ని అందరికి అలాట్ చేశాను. ఆ టాపిక్ I didn't get them. శిరీష, you didn't get? Yeah, ma'am. Go for dietary కదా మేడం నాది. Digestive. భాగ్యశ్రీ, Dietary no digestive. Yes, ma'am. డైటరీ సిస్టమ్ ఏమి ఉండదు. డైట్ ఈస్ నథింగ్ బట్ ద ఫుడ్ వి టేక్. డైజెస్టివ్ సిస్టమ్ మీరు వెంటనే నోట్ చేసుకోండి, నన్ను అడిగితే నాకు గుర్తుండదు. అగైన్ ఐ చేంజ్ ద టాపిక్. శిరీష, గో ఫర్ బోన్స్, మజిల్స్, జాయింట్స్ అండ్ దర్ ఫంక్షన్స్. Okay, ma'am. Okay, ma'am. ఇప్పుడు అందరికి వచ్చింది అని అనుకుంటున్నాను. Excuse me, ma'am. This is Sunita, madam. You have given me musculoskeletal system, madam. In that, should I need to tell only about the bones and musculoskeletal system, or any subtopics are there? మీరు మస్క్యులర్ సిస్టమ్ అండ్ స్కెలిటల్ సిస్టమ్ గురించి, Okay. అందులో మీకు మన స్కెలిటల్ సిస్టమ్ ఫంక్షన్స్, మస్క్యులర్ సిస్టమ్ లో మీకు టెండాన్స్, జాయింట్స్ అండ్ లిగమెంట్స్ గురించి ఉంది. Yeah, madam. కొద్దిగా మీకు ఈ 2 చెప్పడము ఇబ్బంది అనిపిస్తే గో ఫర్ 1 సిస్టమ్. Okay. ఇఫ్ యూ కాంట్ డూ ఇట్, సెలెక్ట్ ఓన్లీ 1 సిస్టమ్, స్కెలిటల్ ఆర్ మస్క్యులర్.
ఈ టాపిక్ వచ్చిన ప్రతి ఒక్కరు కొంచెం ఏమైనా మాకు లెంది టాపిక్ వచ్చింది అని మీకు ఏమైనా ట్రబుల్సమ్ అనిపిస్తే గో ఫర్ వన్ సిస్టమ్. మ్యామ్ ఐఎమ్ శిరీష. బోన్స్, మజిల్స్ అండ్ నెక్స్ట్ వాట్ డిడ్ యు సే? జాయింట్స్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మెంటల్ ఫంక్షన్స్. ఓకే ఈ 3 టాపిక్స్ మీకు బుక్ లో ఉన్నాయి, యు రిఫర్. ఓకే మ్యామ్. ఫైనల్ గా నాకు క్లారిఫై చేయండి, దిస్ వర్క్ యూ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ అ సెమినార్ ఆర్ అసైన్మెంట్ టాపిక్. ఎందుకంటే మళ్ళీ మనకు యోగాసనాస్ ఉన్నాయి, అది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అసైన్మెంట్. ఇది అసైన్మెంట్ లాగా తీసుకుంటారా, ఎలాగ చేస్తారు? యూ టెల్, గివ్ యువర్ ఐడియా టు మోర్. ఓకే, హలో Ma'am, I don't have the textbook. You have given me the topic of universal immunization schedule. ఎవరి దగ్గర బుక్ లేదు? లావణ్య. Yes, ma'am, Lavanya. బుక్ ఉన్న దగ్గర అది పెట్టమనండి, పిక్ పెట్టమని చెప్పండి. లేదంటే ఇంటర్నెట్ లో మీకు ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఉంది, That's what I want to ask, మీ ma'am. పిల్లల దగ్గర ఉన్న కార్డు లో చూసి కూడా చెప్పొచ్చు. Okay. మీరు ఏ సోర్స్ అయినా వెతకండి. Okay, ma'am. ఓకేనా? Thank you. Yeah. రైట్. Ma'am, I'm Shravani, ma'am. I got topic digestive system. So I need to write about digestive system, ma'am. Complete అది topic. మీరు రేపు చెప్పాలి. అసైన్మెంట్ అంటే యూ హ్యావ్ టు కంపల్సరీ రైట్. లేదు సెమినార్ చెప్తాము అని అంటే యూ కెన్ రైట్ అండ్ యూ కెన్ టెల్. సెమినార్ దగ్గర రిటర్న్ కి అంత ఫోకస్ లేదు, చెప్పడం చాలా ఇంపార్టెంట్. అసైన్మెంట్ అంటే ఖచ్చితంగా ఇన్ రిటర్న్ ఫార్మ్ యూ నీడ్ టు సబ్మిట్. అది రేపు చెప్పండి. రేపు నేను మళ్ళీ అడుగుతాను. టుమారో వీ కెన్ టేక్ ద డెసిషన్. ఓకే. ఓకే మ్యామ్. వాట్ భాగ్యశ్రీ? So I need to tell about digestive system and their functions, everything, ma'am. డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఫంక్షన్, అంతే కదమ్మా. వాట్ ఇస్ స్ట్రక్చర్ Yes, ma'am. అంటే డీటెయిల్డ్ ఐడియా ఏమీ అవసరం లేదు, బ్రీఫ్ ఐడియా ఇవ్వండి. ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఏమవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా అనేది చెప్తే చాలు. ఈ బుక్ లో ఉన్నట్టే చెప్పాలని ఏమి లేదు. యూ కెన్ బ్రౌజ్ ఇంటర్నెట్ టు. ఓకే. Lakshmi, voice is not clear. వాయిస్ ఇస్ నాట్ క్లియర్. వాయిస్ క్లారిటీ లేదు. బోన్స్ బోన్స్ అనే మాట తప్ప నాకు ఏమీ అర్థం అవటం లేదు. Who is this? లక్ష్మి మ్యామ్. ఓకే, ఇప్పుడు లక్ష్మి అనే మాట వినబడుతుంది కానీ మీరు చెప్పేది ఏమి వినవడం లేదు, నాకు అర్థం అవడం లేదు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం లక్ష్మి. You can type Give a message in the the message chat with- box, Lakshmi. Let us discuss tomorrow, Lakshmi. Come with your question tomorrow. We will tell to ma'am. Okay? Sure ma'am. Ma'am, Alright. ma'am, in the muscular skeleton system, we take any one, right? If you want to go for both, go for both. And their function. Skeletal system functions. And what are the parts involved in muscular system? And what is the role, you have to tell me. Refer the textbook. You'll get an idea. We don't have the textbook, ma'am. That's what. No, bro. Okay, ma'am. Browse internet. ఇందులో ఉంటుందే నేను చెప్పమని చెప్పడం. దాని గురించి మీరు ఐడియా Okay. రాస్తే చాలు. Okay, ma'am. Thank you. ఓకే. ఎందుకంటే మీరు ఇది చిన్నప్పటి నుంచి వీటి గురించి విన్నారు కాబట్టి ఈ టాపిక్స్ మనం సెమినార్ అసైన్మెంట్ లాగా లెటర్స్ టేక్. Okay, now let us start 1.3 tomorrow. By this we have completed 1.1 by today, and 1.2 I have given as a work for you all, and 1.3 tomorrow I'll start. Okay ma'am. Okay, right. Thank you all. Thank you, ma'am. Thank you ma'am.